నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. గత 4-5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని, గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన 1674 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం రాగానే వారి ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ముందుగానే సంక్రాంతి వచ్చిందన్న భావన రైతులు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 6,830 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడమే కాక 94% రైతుల ఖాతాల్లో నగదు చెల్లించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రాబోయే 4 ఏళ్లలో రైతాంగం అద్భుతంగా ఉంటారని, వారికి అండగా నిలబడతామని అన్నారు. పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మిత్రులతో, వీర మహిళలతో, నాయకులు, కార్యకర్తలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ వేడుకలలో జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే బాగా మధ్యాహ్నం నుంచి వెళ్దాం. ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం. కానీ వినే రీతిలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో వాళ్ళు రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పడిపోవడం, ప్రతి రైతు కూడా దాదాపు నెల క్రిందనే సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండగనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతిని ప్రతి ఇంట్లో కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక కుటుంబంగా భావించుకుని ఖరీఫ్ మాసంలో పంట పండిన తర్వాత రైతు ప్రతి సందర్భంగా ఈ విధంగానే సంతోషంగా ఉండాలని దాదాపు 6,830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం. అందులో 94% 24 గంటల్లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. సో వీటన్నిటినీ ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక మంచి పండుగ వాతావరణం ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అద్భుతంగా రైతాంగానికి నిలబడి, ప్రత్యేకంగా ఆ శాఖకి నేను మంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజలు గతంలో పడిన కష్టాలకి ఇప్పుడున్న ఆనందానికి ప్రతి పండుగ కూడా ఈ విధంగానే ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు చక్కగా పార్టీ కార్యాలయంలో చక్కటి సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకుంటూ భోగి మంటలు వేసుకుని అందరం కలిసిమెలిసి ఈ వాతావరణంలోనే ఇటువంటి అభివృద్ధి బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
మకర సంక్రాంతిని పురస్కరించుకొని తొలి పండుగ అయిన భోగి పండుగను పట్టణంలో వాడవాడలా అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసి చిన్న పెద్ద అంతా కలిసి చిందులేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో విఎస్ఆర్ కాలేజీ ఎదుట మెయిన్ రోడ్డుపై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్యకుమారిలు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెనాలి ప్రాంతానికి కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తెనాలిలో ఏర్పాటు చేసుకోవడం తెనాలికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. 50 సంవత్సరాల పాటు విలువలతో కూడిన సినీ ప్రస్థానం సూపర్ స్టార్ కృష్ణకి దక్కిందన్నారు. ఎవరు ఊహించిన విధంగా సినీ పరిశ్రమలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి తెలుగు జాతి గర్వపడేలా అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రజా జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను వారు ఈ సందర్భంగా అభినందించారు. గర్వపడే విధంగా ఈ ప్రాంతానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే ఉరిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము ఉరిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి అదేవిధంగా ఆదిశేషగిరిరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా ఈ విలువతో కూడిన ప్రస్థానం అనేది మనందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి. తెనాలి ఎప్పుడు కూడా మన చరిత్రని కాపాడుకునే విధంగా మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు ఇట్లా త్యాగాలు చేశారు. వాళ్ళని గుర్తించుకోవడానికి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనతోటి చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని ఈనాడు కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ పెద్దలు ఆదిశేషగిరిరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు. వారి తల్లిగారు నాగరత్నం గారు కానీ అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. సినీ రంగంలో మనం కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తారలు
దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను. 365 సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా, నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ₹1 ఆశించలేదు. నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకొని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కె యశ్వంత్ కుమార్, ఘటంనేని బాబీ, ఈదర్ పూర్ణచంద్, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, దైవం కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్. మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమారి గారికి స్వాగతం. రవి గారికి స్వాగతం. చలనచిత్ర పరిశ్రమలో తెలుగువాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి, చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం, ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని, అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఓ రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనం ప్రాంతవాసి అయి ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారైనటువంటి ఆశేష్ గారు, అదేవిధంగా ఈనాటి మంత్రివర్యులు పౌరశాఖ మార్చులు మనోహర్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు లేకపోయినా వారి తమ్ముడు పెమ్మసాని రవిబాబు గారు, ఈ రోజున గోగినేని ఉమ్మగారు, అదేవిధంగా మన మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, వీరందరి సమక్షంలో మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం. మరి అంతకుముందుల బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది. ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, తెనాలి ప్రజల తరఫున వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ముగ్గురు అన్నదమ్ములం ఇక్కడ తాలూకా హై స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా వీధిన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో కానీ, పూర్వ ప్రముఖులతో కానీ అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని రావడానికి ముఖ్య కారణం ఈ 3 కాలువలు. ప్యారిస్లో ఉంటాయి ఇట్లాంటి 3 కాలువలు, అలాంటిది ప్రపంచంలో తెనాల్లోనే ఉన్నాయి 3 కాలువలు. ఒకటి నావిగేషన్ కెనాల్ కానీ, పంట కాలువలు అటు ఇటు కానీ. అలానే నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రతి వీధితో కానీ, ఇక్కడ ఉన్న అందరి ప్రముఖులతో కానీ, వారి కుటుంబాలతో కానీ, పార్టీలు వేరైనా ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ, అమ్మాయి గారు కానీ, నన్నపనేని వెంకటరావు కానీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరి అభివృద్ధికి ఒక ఎత్తు, ఇవాళ మనోహర్ గారు చేస్తున్నది ఇంకొక ఎత్తు. ఈ
5 సంవత్సరాల్లో ఇంకా బ్రహ్మాండంగా చేయాలని ఆశిస్తున్నాను. అభిమానులందరికీ పేరు పేరున ఇంత కార్యక్రమం ఘనంగా చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీ కార్యకర్త కుటుంబం ఊరెళ్లి వచ్చేసరికి వారి ఇంటి గేటుకు అడ్డంగా రోడ్డుపై గోడ నిర్మించి ఉంది. వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ సిలార్ జానీ బాషా, వైసీపీ యువజన నాయకుడు షేక్ అలీముద్దీన్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితుడైన టీడీపీ కార్యకర్త నీటి సంఘం మెంబర్ షేక్ అక్బర్ వలి ఆరోపిస్తున్నారు. నందివెలుగు గ్రామానికి చెందిన అక్బర్ వలి కుటుంబం 2 రోజుల క్రితం పెళ్లికి ఊరెళ్లగా శనివారం తిరిగి గ్రామానికి వచ్చేసరికి ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఉంది. అది చూసిన అక్బర్ వలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో సెలవులు రావడంతో టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నీటి సంఘం మెంబర్ షేక్ అక్బర్ వలి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తను కాబట్టే వైసీపీ నాయకులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, 2020లో తమ తండ్రి రాసి ఇవ్వటంతో ఇల్లు కట్టుకోవడం జరిగిందని, నేను ఇల్లు కట్టకముందే పంచాయతీ రోడ్డు వేసి ఉన్నదని, గతంలో కూడా తనను ఇలాగే వేధింపులకు గురి చేశారని పంచాయతీ సిబ్బందికి దృష్టికి తీసుకువెళ్లానని, గత నెలలో నీటి సంఘం మెంబర్గా నియమించిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయని, నేను ఇంట్లో లేని సమయంలో తన గేటుకి అడ్డంగా గోడ కట్టారని తెలిసి ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం గోడ కట్టి ఉందని, వైసీపీ నాయకులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. కక్షపూరితంగా వ్యవహరించి నా ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి గేటు ఎదురు గోడ నిర్మించారు. అది పంచాయతీ బజారు. ఆ పంచాయతీ బజార్ 1994 నుంచి ఉంది. మేము ఈ స్థలం 1986లో మా నాన్నగారు తీస్తున్నారు. తర్వాత నాకు 2020లో రాసి ఇచ్చారు. రాసిచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. 3-4 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాను. అప్పటి నుంచి నా మీద గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి అరాచకాలు జరిగినాయి. నేను పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాను, కానీ దాని గురించి ఏ విధంగా సానుకూల పరిష్కారం నాకు కుదరలేదు. ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త కాబట్టి, నీటి సంఘాల నెంబర్ కాబట్టి నా మీద విషపూరిత ఇలాంటి చర్యలు పాల్పడ్డారు. నేను దీనికి కూడా నేను అంతకుముందు నేను ఇంట్లో ఉండేవాళ్ళను, అప్పుడు ఏమేం జరగలేదు. నేను మొన్న పెళ్లి సందర్భంగా గురువారం నాడు సత్తెనపల్లి వెళ్ళాను. వచ్చేసరికి ఈ విధంగా చేసి ఉంది. దాని గురించి నేను దిగ్భ్రాంతి లోనయ్యి మా కార్యకర్తలు అందరినీ చెప్పి ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికి తెలియజేశాను. దీనికి మీరే పరిష్కారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. టీడీపీ స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించాము. ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల తీరు అదే పరిస్థితి ఉందని, ఇంటికి అడ్డుగా గోడ కడితే ఇంట్లో నుండి బయటకు ఎలా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి అడ్డుగా గోడ ఎలా కడతారు? టీడీపీ కార్యకర్త కాబట్టి ఇంత దారుణానికి వడికడతారా? అధికారులు స్పందించి రోడ్డు తొలగించని పక్షంలో తాము చేయాల్సింది చేస్తామని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈరోజు నందివేలు గ్రామంలో అక్బర్ వలి ఇంటి దగ్గర జరిగినటువంటి అతను ఇల్లు నిర్మించుకున్న ఇంటికి ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ హక్కులు కాదని వాళ్ళకి లేవని చెప్పి దారుణంగా గేటుకి అడ్డంగా గోడలు నిర్మించడం జరిగింది. ఇదే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీగా వాళ్ళు తగు చర్యలు తీసుకుని గోడ ఇమీడియట్ గా రిమూవ్ చేయకపోతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పి పార్టీ క్యాడర్ కనుక అన్ని విషయాలు సర్దుపోయేది కాదు. గత 5 సంవత్సరాలు అనుభవించిన చాలు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు కనుక ఎదురైతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.